హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బ్యూటిఫుల్ మన స్కెచ్ మాట పెన్సిల్తో చేసింది. ఇందులోనే మనం గ్రాఫైట్ పెన్సిల్స్, చార్కోల్ అండ్ నార్మల్ పెన్సిల్ యూజ్ చేశాను. సో దీనికి చూడండి, కంప్లీట్గా డ్రా చేస్తున్నాను. ఇంతే డ్రా చేసుకుంటూ డ్రా నుండి వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అప్సరా పెన్సిల్తోనే డ్రా చేసుకున్నాను అవుట్లైన్ అంతా కూడా. అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత నేను దీంట్లోని షేడ్ ఇవ్వడం అవన్నీ చేశాను. సో డ్రాయింగ్ అనేది చాలా వరకు కూడా అందరికీ అంటే ఇప్పుడు ఎవరైనా సరే నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా ఈజియెస్ట్ థింగ్ అండి. మనకి అట్లా పెయింటింగ్స్ అవి వేసే వాళ్ళకి ఇవన్నీ కూడా ఏంటంటే నార్మల్గా వస్తాయి. నేను ఇదంతా ఫ్రీ హ్యాండ్ చేశాను. ఓకే, ఇది ఎక్కడ చూసింది కాదు, నా ఓన్ డిజైన్. సో జస్ట్ దీనికి అవుట్లైన్ వేసుకున్న తర్వాత నేను టూల్స్ని యూజ్ చేశాను అనమాట. పెన్సిల్స్, టూల్స్ యూజ్ చేశాను. టూల్స్ అంటే ఇయర్ బడ్ ఒకటిను, టిష్యూ పేపర్ యూజ్ చేశాను అంత ఎక్స్ట్రా. ఓకే, ఎక్స్ట్రా సాఫ్ట్ చార్కోల్ ఒకటి యూజ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి 4B ఇది పెన్సిల్. ఓకే, సో కంప్లీట్గా అవుట్లైన్ వేయడానికి యూజ్ చేశాను దీన్ని. అవుట్లైన్కి అప్సరా, తర్వాత దాని మీద గ్రాఫైట్ పెన్సిల్ యూజ్ చేశాను. నేను ఇంకా మెటీరియల్స్ అన్నీ పెట్టానండి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. సో అవన్నీ వచ్చిన తర్వాత ఒకసారి నేను రివీల్ చేసి దాన్ని మళ్ళీ చూపిస్తాను నేను మీకు. చాలా చాలా మంచి మంచి పెయింటింగ్ వీడియోస్ అన్నీ కూడా రాబోతున్నాయి ఇందులో. నాకు అన్ని పెయింటింగ్స్కి సంబంధించి గ్లాస్ పెయింటింగ్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. అండ్ దీనికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఓకే, సో పెటల్ టు పెటల్ నేను ఇక్కడ షేడ్ తీసుకుంటున్నాను అనమాట. పెటల్ టు పెటల్ తీసుకుంటున్నాను. ప్రతిదీ కూడా లైట్ షేడే ఇచ్చాను నేను, దీనికి పెద్దగా డార్క్ షేడ్ ఏమి ఇవ్వలేదు. ఓకే, చాలా లైట్ షేడ్ ఇచ్చాను. అది మ్యాక్సిమం ఫాస్ట్గా చేశాను అన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా, గ్రాఫైట్ పెన్సిల్ యూజ్ చేశాను. ఇది 4B దండి. ఇది మళ్ళీ చెప్తున్నాను, షేడ్ తీయడానికి ట్రై చేశాను అనమాట. సో ఇట్లా ఉంది.
వన్ లేయర్ గ్రాఫైట్ దాంతో ఇచ్చిన తర్వాత నేను చార్కోల్, ఎక్స్ట్రా సాఫ్ట్ చార్కోల్ యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత బార్డర్ అట్లాగే లోపల ఉండేటటువంటి స్ట్రోక్ అది ఇచ్చిన తర్వాత నేను దీని మీద మన ఇయర్ బడ్తోని బ్లెండింగ్ చేశానండి. సో బ్లెండింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా ఎక్కువగా షేడ్ లుక్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట మనకి. ఓకే, సో నేను పేపర్ కూడా నార్మల్ డ్రాయింగ్ పేపర్ యూజ్ చేస్తున్నాను. దీన్ని ఎక్స్ట్రాడినరీగా ఏమి యూజ్ చేయట్లేదు. నేను ఇంకా ముందు ముందు చూపిస్తాను అక్రిలిక్ వాటర్ కలర్స్కి కావాల్సిన పెయింటింగ్స్ ఏంటి, అంటే పేపర్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది, పోర్ట్రేట్స్ మీద ఎట్లా చేస్తాం, ఇవన్నీ కూడా చూపిస్తాను నేను మీకు. ఓకే, సో ఇది చూస్తున్నారు కదా, ఇట్లా ఇప్పుడు లీవ్స్ మీద వేస్తున్నాను అనమాట. సో డైరెక్షన్ అనేది మనం నీట్గా వేసుకుంటూ వెళ్తే కనుక డైరెక్షన్ చాలా వరకు బాగుంటుంది. సింగిల్ షేడ్ అనేది, అంటే వన్ లేయర్ షేడ్ అనేది కంప్లీట్ చేస్తాం మ్యాక్సిమమ్. షేడ్ కంప్లీట్ చేసిన తర్వాత దాని మీద ఒకసారి బ్లెండ్ చేసి మళ్ళీ అవుట్లైన్ నేను మళ్ళీ చార్కోల్తో ఇచ్చినప్పుడు లుక్ డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. సో దానికోసమే దీన్ని ఇలా చేస్తున్నాను. సో మొత్తం అదే ప్రాసెస్లో ఫినిష్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఇందులోని ఆల్మోస్ట్ ఇందులోని నేను మీకు ఇక్కడ ఈ స్టెమ్స్ కానివ్వండి, లీఫ్ కింద నుండి అంటే పైనుండి వేసుకుంటూ వచ్చానమాట. సో దట్ నాకు ఏమవుతుందంటే నేను ఎక్స్ట్రా పేపర్స్ కానీ ఏం పెట్టుకోకుండా నా చేతికి అంటకుండా ఉంటుందన్నమాట. సో తర్వాత నేను ఫ్యూచర్లో దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి పెన్సిల్ ఆర్ట్స్ని అనేది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఇందులోని మనం చార్కోల్ పెన్సిల్ యూజ్ చేశాను. నేను ఇక్కడ ఎక్స్ట్రాస్ అవుతుంది మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ టైం మాత్రం ఒక లేయర్ అయితే మాత్రం 4Bతో వేస్తున్నాను. షేడ్ వేసిన తర్వాత దీన్ని అవుట్లైన్ వేసి స్ట్రోక్ తీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని బ్లెండ్ చేస్తున్నాను అనమాట. ఆర్ట్ అనేది మన కన్వీనియంట్ని బట్టి మనం ఎట్లయినా యూజ్ చేయొచ్చండి. అయితే మనం వేసే దాంట్లో క్లియర్గా ఉందనుకోండి, బాగుందనుకోండి, అది మనకి ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంకా 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 ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో డ్రాయింగ్స్ ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటి అంటే కనుక లైన్స్ గీయడం అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. లైన్స్ గీయడం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. నేను ఇంకా బిగినర్స్ క్లాసెస్కి సంబంధించి కూడా నేను అప్కమింగ్ వీడియోస్ పెడతాను, నేను మీరు చూద్దరు కానీ. అంటే ఎట్లా లైన్స్ ప్రాక్టీస్ చేయాలి, షేప్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, యాంగిల్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, స్ట్రోక్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, షేడ్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, అన్నీ ఉంటాయన్నమాట అందులోని క్లాసెస్. 1 by 1
వన్ వీడియోస్ పెట్టుకుంటూ వస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇస్తూ ఉంటాను నేను, డిజైన్స్, మోడల్స్ అన్నీ కూడా. ఓకే, సో నేను ఎక్స్ట్రా బ్లెండర్స్, స్టాంపింగ్ బ్లెండర్స్ని ఏమి యూజ్ చేయలేదండి, పేపర్ స్టాంప్స్ ఏమి యూజ్ చేయలేదు. సో అవి కూడా వస్తున్నాయి, ఇంకా మెటీరియల్ నా దగ్గర కొన్ని అవైలబిలిటీ దొరకలేదనమాట లోకల్ షాప్స్లోనే. సో అవి దొరికిన తర్వాత, అవి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను నేను మీకు. కంటిన్యూషన్ ప్రజెంట్ అయితే మాత్రం ఇట్లా అన్ని రకాల ఆర్ట్స్ని ఒక్కొక్కటి ఈవెన్ ఫ్యాబ్రిక్ మీద యాజ్ వెల్ యాజ్ మన గ్లాస్ మీద, వీటి మీద అన్నిటి మీద అన్ని మీడియమ్స్ యూజ్ చేద్దాము, అన్ని కలర్స్ యూజ్ చేద్దాము. అలాగే అన్ని రకాల ఆర్ట్స్ని మ్యాక్సిమం నాకు వచ్చిన ప్రతి ఆర్ట్, పెయింటింగ్కి సంబంధించి కానివ్వండి అన్నీ కూడా నేను మీకు ఇందులోనే ఇస్తాను డీటెయిల్డ్గా. డోంట్ మిస్ ఎనీథింగ్ అనమాట. ఫస్ట్ టైం అనుకుంటా తెలుగులో ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఆర్ట్ ఇది. ఓకే, సో డూ సబ్స్క్రైబ్ కంపల్సరీగా. అలాగే చాలామందికి షేర్ చేయండి, చాలా యూజ్ ఉంటుంది, చాలా టిప్స్ ఇస్తాను ఇందులోని. నాకు ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మీద, పెయింటింగ్ మీద ఆల్మోస్ట్ 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. నా గురించి కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను, ఇంకా లైవ్లు కూడా వస్తాను. ఓకే, సో ఫ్లోరల్లో ఫ్యూచర్లో స్కెచింగ్, హ్యూమన్ ఫిగర్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ బీ. ఎందుకంటే మీరు సపోర్ట్ చేసినట్లయితే కనుక చాలా వరకు నేను గెట్ ఆన్ అవుతాను, ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, పెన్సిల్స్ ఎట్లా హోల్డ్ చేసుకోవాలి, షేడ్ తీసేటప్పుడు ఎట్లా తీయాలి అన్నీ చెప్తాను నేను మీకు, డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో గైస్ ఇది ఆల్మోస్ట్ నేను ఇక్కడ లాస్ట్ దాని మీదకి వేస్తున్నాను అనమాట. లీఫ్ అవుట్లైన్స్, బార్డర్స్ వేస్తున్నాను చూడండి. దీనికి ఇంకా బ్లెండింగ్ చేయాలి. స్ట్రోక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్లెండింగ్ చేస్తాను. అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా మనకి వైట్ కలర్లో ఉంది చూసారా. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు వైట్ కాకుండా లైట్ షేడ్ వచ్చినట్లుగా మనం ఇక్కడ బ్లెండ్ చేయొచ్చు అనమాట. దీనికి షేడ్ మీరు స్పెషల్గా తీయాల్సిన అవసరం లేదు, బ్లెండ్ చేసే టూల్స్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చాలా లుక్ మనకి డిఫరెంట్ వస్తుందండి, చాలా డిఫరెంట్గా వస్తుంది అనమాట. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నిదానంగా చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. నాకు ఇది మొత్తం అంతా చేయడానికి 45 minutes పట్టిందండి. ఇది కూడా చిన్నది అనమాట నేను చేసింది. అదే పెద్దది అనుకోండి మనకి టైం తినేస్తుంది, గంటలు పడుతుంది. ఒక్కొక్కసారి కొన్ని ఫిగర్స్ వేసినప్పుడు ఒక 4 days 5 days కూడా పడుతుంది అనమాట, అది కూడా కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉంటే. సో ఇక్కడ చూడండి, టిష్యూ పేపర్ని యూజ్ చేశాను, అంటే పెద్ద ప్లేసెస్లో టిష్యూ పేపర్ని యూజ్ చేశాను. అలాగే చిన్న వాటికి, చిన్న లీఫ్కి వాటికి ఇయర్ బడ్ యూజ్ చేశాను అనమాట. ఓకే, సో దట్ ఏంటంటే ఎటు సైడ్ డార్క్ ఎక్కువ కావాలి, ఎటు సైడ్ సన్నగా కావాలి, బ్లెండింగ్ చేసుకుంటే స్మూత్నెస్, టెక్స్చర్ ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ అది నీట్గా వస్తుంది అనమాట. ఓకే, సో గైస్ ఇది ఇప్పుడు చూడండి, దీని నుండి తీసాను కదా, దీని నుండి నేను చుట్టూ ఉన్న వైట్ కలర్ ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్గా లైట్ బ్యాక్గ్రౌండ్ షేడ్ వచ్చినట్లుగా వేసేస్తాను చూడండి. దాని మీద మనకి ఫ్లవర్ వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా నేను ఇంకా పేపర్ స్టాంప్స్ వచ్చిన తర్వాత ఇంకా క్లియర్గా చూపిస్తాను బ్లెండింగ్ ప్రాసెస్ ఎట్లా చేస్తాం అనేది. తెలుగులోనే చెప్తాను, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా చేయండి. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా ఉంటుంది, మీరు కనుక ఒకవేళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించిన స్కెచెస్ వేస్తే నాతో షేర్ చేసుకోండి, నేను వాటిని షార్ట్అవుట్ చేస్తాను మన వీడియోస్లో వాటిలోనే. ఓకే, సో చూస్తున్నారు కదా ఇట్లా. ఇంకా చుట్టూ కూడా మనం వేసేటప్పటికి ఏమవుతుందంటే చుట్టూ ఆ వైట్నెస్ అనేది అంతా పోయి ఒక రకమైన పేపర్ మీద, అంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పేపర్ మీద మనం వేసుకొని దాని మీద మనం ఈ ఆర్ట్ వేసినట్టుగా ఉంటుంది అనమాట. చాలా రియాలిటీ వస్తుంది, దానికి ఒరిజినల్ లుక్ వస్తుంది అనమాట. రియలిస్టిక్గా ఉంటుంది, అది చాలా బాగుంటుంది కూడా లుక్ మనకి. ఓకే, టెక్నిక్స్ తెలియాలి అంతే మనకి, దాన్ని ఎట్లా యూజ్ చేస్తాము, ఏ టూల్స్ యూజ్ చేయాలి అనే టెక్నిక్స్ తెలియాలి. అలా కనుక టెక్నిక్స్ తెలిసినట్లయితే కనుక మనం దాంట్లోనే ఎక్కువగా మంచి స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఓకే, సో గైస్ ఇది పెన్సిల్ ఆర్ట్ చూస్తున్నారు కదా, బ్లెండింగ్ చేసినట్టు చేస్తున్నాను చుట్టూతా. ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్ ఉంటుంది, సో ఎవరి స్టైల్లోనే వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఇది నా స్టైల్. ఓకే, సో నౌ ఫ్లోరల్ డిజైన్ ఈజ్ రెడీ.
ఎక్కడైనా కరెక్ట్గా అనిపించకపోతే ఇంకొకసారి గ్రాఫైట్ పెన్సిల్తోని మనం బయట లైట్ షేడ్ ఇచ్చినట్లయితే కనుక ఫినిష్ అయిపోయింది. సో గైస్, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమ్యూనిటీస్లో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే కంపల్సరీగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్యూచర్ నోటిఫికేషన్స్ మీ మెయిల్కి వచ్చేస్తాయి. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీకు తెలుస్తూ ఉంటాయి, రీల్స్ వస్తూ ఉంటాయి, లైవ్లు వస్తూ ఉంటాయి అందులో. సో జస్ట్ డూ ఫాలోవర్స్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డీటెయిల్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.